ఈరోజు కూటమి ప్రభుత్వం వాటి మీద దృష్టి సారిస్తుందండి. దృష్టి పెడుతుంది కదా. ఇప్పుడు అన్నీ ఒకేసారి ఇవాళ ఒక ఒక విత్తనం వేస్తున్నాం మనం. ఆ విత్తనం వేస్తే ఇప్పుడు మనం వ్యవసాయం ఉడుస్తున్నాం 3 నెలలకు కానీ రాదు. ఏదన్నా ఒక చెట్టు వేస్తున్నాం 2-3 రోజులకి 2-3 నెలలకు సంవత్సరాలకు కానీ పంట ఇవ్వదు. ఒక నిమ్మ తోట లేదా ఇంకోటి వేస్తే ఇవాళ ఎమ్మటే వచ్చిన సంవత్సరంలో ఒకేసారి అది ఇంప్లిమెంటేషన్ అయిపోవు కదా. వాళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ సరి చేసుకొని అన్ని రాజధాని ఇట్లా మనం అందంగా ఇల్లు ఉంటేనే కదా పక్కన ఎవరైనా వచ్చేది. మరి రాజధాని కూడా ఒక రాజధాని ఉండి వ్యవహారం ఉండి అక్కడ ఇండస్ట్రీస్కి ఉపయోగపడద్దు అనుకుంటేనే ఎవరైనా వస్తారు. ఇప్పుడు వైజాగ్ కానీ విజయవాడ కానీ తిరుపతి కానీ లేకపోతే ఇప్పుడు అమరావతి కేంద్రాలు కానీ ఇవన్నీ కూడా కొంత టైం తీసుకుంటుంది. టైం తీసుకొని ఇదే సిస్టాన్ని బాగు చేసింది చంద్రబాబు నాయుడు. మనం చూసినట్లయితే 94కి ముందు ఎంత ఉంది మన బడ్జెట్? 40-45 వేల బడ్జెట్. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 95 తర్వాత వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి 2004 అప్పచెప్పేటప్పటికి ఎంత 85,000-90,000 కోట్ల బడ్జెట్. అంటే ఒక బడ్జెట్ ఎప్పుడైతే ఆదాయ వనరులు పెరుగుతూ ఉంటాయో పెరిగినప్పుడే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ పెన్షన్స్ విధానం కానీ హౌసింగ్ స్కీమ్స్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ ఇవ్వగలిగారంటే ఆయన ఆ రోజు 85,000-90,000 కోట్ల బడ్జెట్కి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి 1,00,000 కోట్ల దాకా తీసుకొచ్చి అప్పచెప్పాడు. అదేంటంటే ఇప్పుడు బడ్జెట్ 3 లక్షల కోట్లు ఉంది పేరుకి, కానీ దానికి అదనంగా దానికి డబుల్ ఖర్చు ఉంది. ఇవన్నీ కూడా చూసుకోవాలి. వాళ్ళ జీతాలు 30%-35% జీతాలకి వెళ్తుంది. 300 కోట్లు అంటే 100 కోట్ల పైన, 3 లక్షల కోట్లు అంటే 1,00,000 కోట్ల పైన జీతాలకు వెళ్తాయి పెన్షన్లు. ఇవాళ ఒకరికొకరు పోటీ పడి పెన్షన్స్ ఇస్తూ ఉన్నారు. పెన్షన్స్ ఇవ్వాల్సింది వృద్ధుల కాలకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అందుకని ఏంటంటే ఇవన్నీ కూడా మనం మాటలు చెప్పడం, బయట ఉండి మాటలు చెప్పడం చాలా తేలిక, కానీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా అది వైఎస్ఆర్ కావచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వం కావచ్చు, లేదా ఇంకో ప్రభుత్వం రావచ్చు, ఏదైనా కానీ ఏ ప్రభుత్వం అయినా దాన్ని దాంట్లో ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత మాత్రమే దాని యొక్క పరిస్థితులు లోతు ఎంతో తెలుస్తుంది. అందుకని ఏంటంటే ఇవాళ వచ్చినటువంటి సంవత్సరంలో కొంతవరకు చేసుకుంటూ వచ్చారు. అది రానున్న రోజుల్లో మిగతా అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు గత ఈ నెలలో చూస్తే పల్నాడు పర్యటనకి చూశారు. పల్నాడు పర్యటనలో ఆ పర్యటనలో కాన్వాయ్లో భాగంగా సింగయ్య అనే ఒక కార్యకర్త చనిపోయాడు. టోటల్ ఎపిసోడ్ చూస్తే ఆ పల్నాడు పర్యటన మీద ఏం చెప్తారు, ఎలా స్పందిస్తారు మీరు? అంటే ఆ ప్రమాదం చూస్తేనేమో ఫస్ట్ రోజు ఎస్పీ గారు ఏమో జగన్మోహన్ రెడ్డి వెహికల్ కాదని చెప్పి ఎస్పీ గారు చెప్పారు. మళ్ళా 3వ రోజున జగన్మోహన్ రెడ్డి వెహికల్ ఢీకొంది, దానివల్ల ఏదేమైనా జరిగినటువంటి దీంట్లో సింగయ్య అన్న అతను ఒక కార్యకర్త కావచ్చు, సింపతి పరులు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని చూద్దామని రావచ్చు, లేకపోతే ఆయనకి ఏదో చెప్పుకుందాం నా బాధ అని రావచ్చు. ఏదేమైనా కానీ ప్రాణం కోల్పోయారు. అది ఆ కారు తొక్కిందనేది చూపిస్తున్నారు, విజిల్స్లో చూపిస్తున్నారు. ఏదైనా కానీ అక్కడ కొంత కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం కాకపోతే అక్కడ పర్మిషన్ నిరాకరించింది కనుక ఆ పార్టీ వాళ్ళు కొంత జాగ్రత్త తీసుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నాయకుడు వస్తున్నప్పుడు ఆ పార్టీ లీడర్సే వాలంటీర్లుగా వ్యవహారం చేసుకుని ఎవరికి ఎట్లాగా ప్రమాదం జరగకుండా. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఒక మీటింగ్లు పెట్టేటప్పుడు అనేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అక్కడ ఆ పార్టీ అన్ని వింగులను ఏర్పాటు చేసుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అక్కడ జరిగినటువంటి నష్టాన్ని ఎమ్మటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే ఆ ఒక వ్యక్తిని కానీ కుటుంబాన్ని కానీ పరామర్శించడం కానీ వెళ్ళటం కానీ అట్లా ఏ రకంగా జరిగిందని దాని మీద తను ఒక ఎంక్వైరీ చేయటం కానీ ఓపెన్గా జరిగి ఉంటే అది బాగుండేది. కానీ అట్లాంటి పరిస్థితి మానవత్వం లేనటువంటి పరిస్థితి అయిపోయింది అక్కడికి వచ్చేవాడికి. అది ఏదైనా కానీ చట్ట ప్రకారంగా ఏ రకంగా ఉంటే ఆ రకంగా దాని మీద ముందుకు వెళ్ళవలసినటువంటి. ఆ సంఘటన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, Z+ కేటగిరీలో ఉన్నారు. భద్రతా వైఫల్యం అంటారా, ప్రభుత్వ వైఫల్యం అంటారా, వైసీపీ వైఫల్యం? అంటే భద్రత మేము నీకు పర్మిషన్ లేదు అనేటువంటిది ముందు స్పష్టంగా చెప్పారు. పర్మిషన్ లేదు అంటే ఒకవేళ Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి భద్రత కల్పించడంలో వైఫల్యం అయింది ప్రభుత్వం అంటారు. వైఫల్యం Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తులు ఆల్రెడీ రో పార్టీ వ్యక్తులు ఉండాలా, రో పార్టీ టీం లేదు, దానివల్ల ఈ సంఘటన జరిగింది అనేది వైసీపీ ఆరోపణ. రో పార్టీ అనేది మనము ఆ టీం అనేది ఎక్కడ స్పాట్ అయితే ఒక ఇల్లు ఉంటుందో ఆ ఇంటి దగ్గర రో పార్టీ ఏర్పాటు చేస్తారు తప్పించి వెహికల్ చుట్టూ వెహికల్ వెళ్తూ ఉంటే పరిగెత్తుకుని వెళ్తానికి వాళ్ళు కూడా మనుషులే కదా, రో పార్టీ వ్యక్తులు కూడా. అది కరెక్ట్ కాదు అనేది. ఏంటంటే అక్కడ ఆల్రెడీ ప్రభుత్వం డీజీపీ పర్మిషన్ లేదని చెప్పి చెప్పినప్పుడు దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు ప్రభుత్వం, ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు మీరు ఇవ్వలేదు పర్మిషన్. మా పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ హోటల్లో నిర్బంధించి అనేకమైన ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. లేకపోతే హైదరాబాద్ నుంచి వస్తామంటే కనీసం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగడానికి లేకుండా అక్కడి నుంచి క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి.
లేకపోతే రోడ్డు మార్గంలో వస్తేనే రోడ్డు మార్గంలో ఆపినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఇవాళ ఇందమ్మా అంటే రేపు అందమ్మా. మీరు చేసినవే అవి రెట్టిఫై అవుతూ ఉంటాయి. ఆ రోజున మరి అదే యువకాలం నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఉంటే అనేక చోట్ల ఆపి వాళ్ళ మీద కేసులు పెట్టి అనేక రకాల ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. అదే రకంగా మీరు కూడా 2018లో ఆయన కూడా పాదయాత్ర చేశారు. ఆ రోజున మరి వాళ్ళు కూడా ఇబ్బందులు పెడితే పాదయాత్ర చేసి ఉండేవాళ్ళు కాదు కదా. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు కొద్దిగా మన మైండ్తో ఆలోచన చేసుకుని కాస్త ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. ప్రతి ఇన్సిడెంట్ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఆ పరిస్థితిలో వాళ్ళు ప్రభుత్వం కాదన్నా మనం వెళ్తున్నాం కనుక వ్యక్తులు పరామర్శించడానికి వెళ్తున్నాం, ఓ బహిరంగ సభ కాదు, పరామర్శించడానికి వెళ్తున్నాం కనుక మన జాగ్రత్తలు మనం తీసుకుని వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. అందుకని దాన్ని ప్రతిపక్షంగా వాళ్ళు ప్రభుత్వం పైన బురద జల్లుతారు. ప్రభుత్వం ఏమో ప్రతిపక్ష నాయకుడు అరాజకాలు సృష్టిస్తూ ఉన్నాడు, ఇక్కడ ప్రజల్లో భయాందోళన కలిగిస్తూ ఉన్నారు, లేదా ఇట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కలిగిస్తూ ఉన్నారని సహజంగా ఇవన్నీ వచ్చాయి. అంటే జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పిస్తే ఆ పరిస్థితి జరిగేది కాదనేది బొత్స సత్యనారాయణ గారు చెప్తారు. మన గవర్నర్ కూడా కంప్లైంట్ ఇప్పుడు ఎవరు పార్టీకి వాళ్ళు చెప్తూ ఉంటారో అది కరెక్ట్ కాదు. అక్కడ చెప్పారు కనుక నేననేది ఏంటంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఒక సిస్టమేటిక్గా వాలంటీర్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ నాయకులే కదా వచ్చేది, అపోజిషన్ నాయకులు కాదు, అక్కడ రారు కదా. వాళ్ళ నాయకులు వాళ్ళ కేడర్ వాళ్ళ మహిళలు కానీ ఎవరైనా కానీ వాళ్ళు వచ్చేవాళ్ళు కనుక వాళ్ళే వాలంటీర్లు పెట్టుకొని సక్రంగా వెళ్ళినట్లయితే ప్రభుత్వం కూడా దానికి ఏం చెప్పడానికి ఉండదు. అదేమైనా అన్నింటికంటే ముందు ముఖ్యంగా ఏంటంటే అక్కడ మనిషి మరణించాడు కనుక తక్షణమే అక్కడ ఆగి అవసరమైతే ఆ వ్యక్తిని తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేసి తనకు కావాల్సినటువంటి అన్ని చేసి ఉంటే అది బాగుండేది. అంతేగాని ఈ రోజున మనం ఏదో ప్రతిపక్షం మా మీద వేస్తుంది, అధికార పార్టీ ఏదో వేస్తుంది అంటమాట కరెక్ట్ కాదు. అది అక్కడ మనం చేయవలసినటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోలేదు. దాన్ని వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు.